నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ప్రజలకు చేసిన అన్యాయం గురించి మొత్తం తెలుసుకొని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ వర్గానికి ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, విద్యార్థులకు ఏం చేయాలి, ముసలోళ్ళకి ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేసి ఈరోజు కొత్త కొత్త పథకాలను ఈరోజు తీసుకురావడం జరిగింది. ఏదైతే పల్లె నిద్ర ఏదైతే తండాల నిద్ర చేస్తే బాలనగర్ మండలంలోని బాలనాయక్ తండల్లో నిద్ర చేస్తే అక్కడ ఉన్న మహిళలందరూ పొద్దున్నే వచ్చే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఆడబిడ్డలు పుట్టే మేము బతకలేము, సాధలేము, చదివించలేము, పెళ్లిళ్ళు చేయలేము, మా పిల్లల ఆడపిల్లలు అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి నోట్లో ఉడ్లగించేసిన చనిపోయిన రోజులు చంపిన రోజులు ఉన్నాయంటని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి తెలంగాణ అధికారంలోకి వచ్చినాక 2014లో అక్టోబర్ నెలలో మొట్టమొదటగా ఎస్సీ ఎస్టీల కోసానికి ఆడబిడ్డలకు ఏదైతుందో పెళ్లికి వచ్చిన పిల్లలకు పెళ్లిళ్ళు చేయడానికి కోసానికి ఇబ్బంది పడిన తల్లులందరూ ఉడకపోయి కూలీనాలు చేసి వచ్చి అప్పులు చేసి పెళ్లి చేస్తున్నారని చెప్పి ఏదైతే ఉందో కళ్యాణ లక్ష్మి అంటని చెప్పి 2014 అక్టోబర్లో కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చి 50,000 మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది. అది విజయం సాధించినందుకు అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు కాదు, బీసీలకు, మైనార్టీలకు, ఉన్నత వర్గాలు కాకుండా ఏదైతే ఉందో పేదలకు అందరూ కూడా ఈ యొక్క పథకాలు కొనసాగించాలి, పెళ్లికి అందించాలంటే చెప్పి ఆలోచన మేరకు ఏదైతే ఉందో 1,116 రూపాయలు మరి అన్ని వర్గాలకు పేద పిల్లలకు ఇవ్వడం జరిగింది. అది దాదాపు 10 ఏళ్లు కొనసాగిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని నీరుగాడడానికి కోసానికి ఎవరికి పేదలకు అందించని చెప్పి కాంగ్రెస్ ఒక అడ్వకేట్ విజయ్ గోపాల్ అనే పేరు మీద కాంగ్రెస్ లో పనిచేస్తున్న విజయ్ గోపాల్ అనే పేరు మీద ఈరోజు హైకోర్టులో ఒక రిట్ వేయించి ఏ విధంగా ప్రజల కోసానికి ఇబ్బంది కలుగుతుంది, ధనమంతా దుర్వినియోగమవుతుందంటే చెప్పి ఆలోచన మేరకు ఏదైతే కోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఎలాంటి ఆలోచన చేయకుండా దాన్ని తాత్కాలికంగా ఆఫ్ చేయడం జరిగింది. తాత్కాలికంగా ఆఫ్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇస్తుంది. మీరు ప్రభుత్వం తరఫున ఈ పథకాన్ని మేము రద్దు చేస్తున్నాము, మీరు ప్రభుత్వం తరఫున ఏదైతే మీరు రిట్ అయినట్టని చెప్పి ఇచ్చినా సరే ఇప్పటికీ 20 రోజులు అయినా సరే నిమ్మకు నీరెత్తి మొద్దు నిద్రపోతున్న ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే ఈ పథకాన్ని కేసీఆర్కి పేరు వచ్చింది, కేసీఆర్కు గౌరవం వచ్చింది, రాష్ట్రంలో ఉన్న పెళ్లిగానే వాళ్ళందరూ కూడా కేసీఆర్ ఇవ్వబడుతున్నారని చెప్పి ఈ పథకాన్ని ఏ విధంగా అంచడానికి కోసానికి ఈరోజు ఎలాంటి పొద్దు మీద ఉండే ఒక మాట కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజల కోసానికి సేవ చేసిన టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఏదైతుందో ఈ పథకం ఖచ్చితంగా కొనసాగించాలి. ఈరోజు ఈ పథకం కొనసాగించడానికి కోసానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామంటే చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల హెడ్ కోర్టులో ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం కేసీఆర్ పిలుపు మేరకు, లక్ష్మణ్ ఆదేశం మేరకు చర్చల మండలం టౌన్ అందరు కలిసి ఈరోజు నాయకులందరూ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే నిలుపుదల చేయొద్దు, కళ్యాణ లక్ష్మి నిలుపుదల చేయొద్దు, సాధు నిలుపుదల చేయొద్దు, పేదలు ఏదైతే ఉందో ఈరోజు మైనార్టీలందరూ కూడా ఇలా ఇబ్బందులు పడుతున్న పథకానికి రద్దు చేస్తే యావత్ తెలంగాణ అంతా కూడా ఇప్పుడేలా చేసే పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి ఏదైతే మీరు రద్దు చేయాలనే పథకాన్ని వెంటనే కొనసాగించడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు పరిపాలన చేతగాక ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు భూములను ప్రజల యొక్క ఆస్తులను భూములన్నీ పరిపాలన కొనసాగించడం కాబట్టి అదే కేసీఆర్ ఉన్న వనరులను వాడుకొని ఈరోజు పరిపాలన చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్న భూములను అమ్ముకోవడానికి కోసం మైనార్టీల కోసానికి చెప్పి ఒక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఒక్కబోడు ఆస్తులు ఏదైతే వాళ్ళకే చెందాలంటే చెప్పి ఒక చట్టములు ఉంటే దాన్ని దుంగగా తొక్కి ఆ యొక్క ముస్లిం సోదరులకు ఆస్తులే లేకపోతే ఒక్కబోడు ఆస్తులే కానీ దాన్ని ఈరోజు దాన్ని రద్దు చేయడానికి చేసి ఆ భూములను అమ్ముకోవడానికి కోసం కూడా ముస్లింలు ఒకసారి ఎడ మీద కత్తి పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు మీరు పరిపాలన చేత కాకపోతే వెంటనే గద్దె దిగండి. మీరు ఒకవేళ ఈ పరిపాలన నడపడిక రాకుంటే వెంటనే ప్రభుత్వం రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే మరి మేము దెబ్బలాగా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కేసీఆర్ ఏదైతే పథకాలు రైతులకే కానీ ముసలిళ్ళకి ఈసారి చూస్తున్నాం. ఈరోజు ముసలి ఏదైతే ముసలిళ్ళకి ఈరోజు ఏదైతే అదేది 2,500 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమంటే ఒకటి సచివాలకి ఇస్తాము, వికలాంగులకు ఇస్తామంటారు. మరి ముసలి ఎవరి మీద ఆధారం బతకాలి? ముసలిళ్ళకు మేలు చేయాలంటున్నారు కేసీఆర్ గారు. 500 ఉన్నదాన్ని 2,000 చేసి ఈరోజు
వికలాంగులకు 500 ఉండదని పెంచుతుందని 4000 చేసిండు. కాబట్టి ఇప్పటికైనా సరే కేసీఆర్ పథకాలు రైతులు మరి రద్దు చేయకుండా ప్రజలకు మేలు కోసానికి, రైతుల మేలు కోసానికి, విద్యార్థుల మేలు కోసానికి, వికలాంగుల మేలు కోసానికి, యువత మేలు కోసానికి మీరు పథకాలను చేయాలంటే మరి రేవంత్ రెడ్డి గారికి మరి వేదిక ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. వాస్తవంగా ఈరోజు విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఉద్యోగాలు కావాలంటే 1,00,000 ఉద్యోగాలు వస్తున్నారు. ఇప్పుడు కూడా మేము ఇచ్చిన ఉద్యోగాలకే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఫోటో నీకు నువ్వు 4 స్టేట్ల ఫోటో పెట్టుకొని మెమరాండం ఇచ్చి వాళ్ళకి నియామక పత్రం ఇచ్చి నేను ఇచ్చినట్టు గప్పలు చెప్పుకోవడం కాదు. ఈ విధంగా ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినట్లయితే ఈరోజు చివరికి ఒక ఉద్యోగం లేదు. కాబట్టి ఇప్పుడైతే మరి రేవంత్ రెడ్డి గారు ఖబర్దారు వేదిక ద్వారా చెప్తున్నాం. ప్రజల ఆగ్రహంతో ఏ పార్టీ కూడా నిలబడలేదు. ప్రజలు ఎక్కడ తిరగబడితే నువ్వు రామరూపాలు లేకుండా పోతావు. కాబట్టి ఏదైతే ఉందో ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ ఏదైతే పథకాలు ఉన్నదో యథావిధిగా కొనసాగించాలని చెప్పి వేదిక ద్వారా మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి వలినాయక్ కానీ, డిసిఎం చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కానీ, వివిధ గ్రామ మండలాలకు వచ్చిన పార్టీ ప్రెసిడెంట్లు కౌలు మురళి గారు, రామ్మోహన్ గారు, మరి మాజీ లక్ష్మి గారు కౌన్సిల్ అందరూ కూడా పేరు పేరున కార్యక్రమం విజయవంతం చేశాం. అందరూ కూడా ధన్యవాదాలు. और जनाब लक्ष्मण रेड्डी साहब की हिदायत पर आज MRO ऑफिस के सामने एक धरना मुनक़िद किया गया है। इस धरने का मकसद है आज कांग्रेस हुकूमत जो मुसलमानों के लिए और सभी कौमों के लिए जो गद्दारी का काम कर रही है, जो झूठे वादे कर कर हुकूमत में आई है, उन्होंने कई वादे कर कर उसकी वादा खिलाफी की है। ख़ास तौर पर केसीआर साहब गरीब, ख़ास तौर पे मुसलमानों जो है ना शादी करने के लिए परेशान रहते थे मुसलमान, उनको एक ऐसी स्कीम लाए थे कि गरीब मुसलमान परेशान ना हो सके। वो ये जो शादी मुबारक और कल्याण लक्ष्मी स्कीम लाई, सबसे पहले शादी मुबारक में गरीब मुसलमानों के लिए ये 1 लाख रुपए तक जो है ना इमदाद दे रहे थे। वो इमदाद को ऐसी कंटिन्यू कर रहे थे, इससे कई मुसलमान जो है ना इस्तेफादा हासिल करे और खुशहाल ज़िंदगी गुजार रहे थे। लेकिन ये कांग्रेस हुकूमत रेवंत रेड्डी सरकार आकर ये स्कीमों को आहिस्ता आहिस्ता जो है ना ख़त्म कर रही है। खुसूसन मुसलमानों के जो स्कीमात थे उसको तो ये करीब 3.25 साल हो रहा है, पूरे स्कीमों को बर्खास्त करी और जो है ना ये शादी मुबारक की स्कीम को भी बर्खास्त करने की कोशिश कर रही है। इनकी नाअहली की वजह से कोर्ट में एक दरख्वास्त दी गई थी, उसको ये लोग अपने तरफ से अप्रोच ना होने की वजह से इसको जो है ना ख़त्म करने के लिए हाई कोर्ट ने स्टे दिया, ये रुकवा दिया है इस स्कीम को। ये रेवंत रेड्डी हुकूमत की नाअहली है। ख़ास तौर पर मुसलमानों के खिलाफ एक गद्दारी भी है, क्योंकि कई गरीब मुसलमान इससे परेशान होने वाले हैं। इसलिए हम हुकूमत तेलंगाना यानी रेवंत रेड्डी सरकार से हम मुतालिबा कर रहे हैं कि वो जल्द से जल्द जो है ना वहाँ जाकर कोर्ट में अप्रोच होकर ये केस को जो है ना स्टे लेकर जल्द से जल्द इस स्कीम को शुरू करें और मुसलमानों के साथ इंसाफ भी करें। इसी के साथ साथ मुसलमानों के कई और भी जो है ना वादे तुम किए थे, माइनॉरिटी डिक्लेरेशन करे थे कामारेड्डी में, मुसलमानों को फलां देंगे, लेकिन आज तक एक रुपया भी नहीं दिए। जो केसीआर साहब जो कई स्कीमा मुसलमानों के लिए लाए थे, वो सब स्कीमों पे तुमने पानी फेर दिया है। खुसूसन अपने टिमिरिस जो तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल स्कूल थे, वो भी केसीआर साहब का एक ख्वाब था मुसलमानों के लिए। वो स्कूलों पे भी आपने वहाँ की तालीम को बद से बदतर कर दिया है। वहाँ के बच्चों को ग़िज़ा सही नहीं मिल रही है, रहने के लिए सहूलत सही नहीं है वहाँ पे। इसलिए मैं फिर हमारे मुस्लिम कायदीन कांग्रेस के जो सो रहे हैं, जो रेवंत रेड्डी के सरकार पर सवाल नहीं उठा रहे, आप लोगों को भी शर्म आनी चाहिए। आप लोग सवाल नहीं कर रहे, अपने कायद से नहीं गुजरे। इसलिए ख़ास तौर पे मैं माइनॉरिटी लीडर कांग्रेस से उन लोगों से मैं गुजारिश कर रहा हूँ, जाओ आप लोग जाकर निकल कर रेवंत रेड्डी के ने बैठ कर मुसलमानों के मुतालिबात को जो है ना मनवाना आप लोगों की जिम्मेदारी है। ये कहते हुए मैं अपनी तकरीर को ख़त्म करता हूँ। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.